డబ్ల్యూబూస్ట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎలా వస్తుందో ఈ వీడియోలో చూద్దాం రండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం డబ్ల్యూబూస్ట్ ప్లాన్లో నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎలా వస్తుంది అన్నది క్లియర్గా అర్థం చేసుకుందాం. పెద్ద పెద్ద టెక్నికల్ మాటలు కాదు, సింపుల్గా చెబుతాను. జాగ్రత్తగా వినండి. మీ అభిప్రాయం కమెంట్ చేయండి. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే ఏమిటి? అంటే మీరు డైరెక్ట్గా పని చేయకపోయినా మీ నెట్వర్క్లో ఉన్నవాళ్లు పనిచేస్తే ఆ యాక్టివిటీ వల్ల మీకు వచ్చే ఇన్కమ్. ఇది పూర్తిగా మ్యాట్రిక్స్ స్పిల్ఓవర్ సిస్టమ్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఇన్కమ్ ఎలా వస్తుందో చూద్దాం. మొదటిది అప్స్ట్రీమ్ ఇన్కమ్. మీకు పైగా ఉన్న 3 లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది. అంటే మీ స్పాన్సర్ యొక్క స్పాన్సర్, ఇంకా ఒక పై లెవెల్. వాళ్ళు యాక్టివ్గా ఉంటే, వాళ్ళు పీపుల్ జాయిన్ చేయిస్తే ఆ ప్లేస్మెంట్స్ నుంచి మీకు షేర్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక రియాలిటీ ఉంది. మీ అప్లైన్ యాక్టివ్ కాకపోతే, రిక్రూట్మెంట్ చెయ్యకపోతే అప్స్ట్రీమ్ ఇన్కమ్ ప్రాక్టికల్గా 0 అవుతుంది. ఇప్పుడు రెండోది డౌన్ స్ట్రీమ్ ఇన్కమ్. మీ కింద ఉన్న 4 లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది. మీరు జాయిన్ చేసిన వాళ్ళు జాయిన్ చేసిన వాళ్ళు, ఇలా 4th లెవెల్ వరకు. ఇక్కడ కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. మీరు స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ చేస్తే ఇన్కమ్ పెరుగుతుంది. మీరు బిల్డ్ చెయ్యకపోతే ఇన్కమ్ ఉండదు. ఇప్పుడు మూడోది క్రాస్ లైన్ ఇన్కమ్. ఇది సేమ్ మ్యాట్రిక్స్లో కానీ మీ డైరెక్ట్ టీమ్ కాకపోయినా స్పిల్ఓవర్ వల్ల వచ్చే ప్లేస్మెంట్స్. ఇది మోస్ట్లీ లక్ ప్లస్ స్ట్రాంగ్ టీమ్ స్ట్రక్చర్ మీద ఆధారపడుతుంది. అంటే పవర్ఫుల్ టీంలో ఉంటే బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మ్యాట్రిక్స్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకుందాం. S6 మ్యాట్రిక్స్ చిన్న స్ట్రక్చర్, 1 అప్లైన్ 2 డౌన్ లైన్స్, టోటల్ 6 స్లాట్స్. ఫాస్ట్గా ఫిల్ అవుతుంది, కానీ పేఅవుట్ లిమిటెడ్. S14 మ్యాట్రిక్స్ మీడియం స్ట్రక్చర్, 2 అప్లైన్స్ 3 డౌన్ లైన్స్, టోటల్ 14 స్లాట్స్. స్పిల్ఓవర్ స్లైట్లీ బెటర్. S30 మ్యాట్రిక్స్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్, 3 అప్లైన్స్ 4 డౌన్ లైన్స్, టోటల్ 30 ప్లేస్మెంట్స్. ఇక్కడ స్పిల్ఓవర్ ఛాన్స్ ఎక్కువ, కానీ ఒక సింపుల్ లాజిక్ గుర్తుంచుకోండి. 30 స్లాట్స్ ఫిల్ కావాలంటే హ్యూజ్ టీమ్ మూవ్మెంట్ అవసరం. టీమ్ స్లో అయితే, రిక్రూట్మెంట్ స్లో అయితే మ్యాట్రిక్స్ ఫిల్ కాదు. ఇప్పుడు లెవెల్ స్ట్రక్చర్. టోటల్ 10 లెవెల్స్ ఉన్నాయి. 1 నుంచి 5 వరకు బేసిక్, 6 నుంచి 10 వరకు ప్రో. నాన్ వర్కింగ్ ఇన్కమ్ అవైలబుల్ ఉన్నవి 1, 2, 3 మరియు 6, 7, 8 లెవెల్స్లో. అంటే మొత్తం 6 పొజిషన్స్. కానీ వాటిని అన్లాక్ చేయాలంటే 8 లెవెల్స్ యాక్టివేట్ చేయాలి. మీనింగ్ క్లియర్గా చెప్పాలంటే, ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే ముందుగా క్వాలిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. యాక్టివ్ అప్లైన్ ఉంటే మీరు పని చేయకపోయినా ఇన్కమ్ వస్తుంది. ఇది పార్షియల్లీ ట్రూ, బట్ కంప్లీట్ ట్రూత్ కాదు. అప్లైన్ ఇన్యాక్టివ్ అయితే, టీమ్ గ్రోత్ స్లో అయితే, న్యూ పీపుల్ జాయిన్ కాకపోతే ఇన్కమ్ స్టాప్ అవుతుంది. మ్యాట్రిక్స్ సిస్టమ్ ఎప్పుడూ న్యూ మెంబర్ ఫ్లో మీద ఆధారపడుతుంది. న్యూ పీపుల్ లేకపోతే స్పిల్ ఓవర్ ఉండదు. ఇప్పుడు S6 గురించి ఒక పాయింట్. S6 స్లాట్ ప్రైస్ ఎక్కువ, అంటే పర్ ప్లేస్మెంట్ పేఅవుట్ హై. కానీ ప్రైస్ ఎక్కువ అంటే ఫిల్లింగ్ స్లో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే పేఅవుట్ హై అయినా ఫ్రీక్వెన్సీ లో కావచ్చు. ఇప్పుడు స్ట్రెయిట్ కన్క్లూషన్ చెబుతున్నాను. డబ్ల్యూబూస్ట్ ప్లాన్ ఒక మ్యాట్రిక్స్ బేస్డ్ కాంపెన్సేషన్ మోడల్. ఇది 100% నెట్వర్క్ మొమెంటం మీద ఆధారపడుతుంది. స్ట్రాంగ్ టీమ్ ఉంటే ఇన్కమ్ వస్తుంది. ఇన్యాక్టివ్ టీమ్ అయితే స్ట్రక్చర్ డెడ్ అవుతుంది. ఇది ట్రూలీ ప్యాసివ్ సిస్టమ్ కాదు, ఇది యాక్టివిటీ డ్రివెన్ సిస్టమ్. మీరు జాయిన్ అవ్వాలంటే బ్లైండ్గా రావద్దు. ముందుగా చెక్ చేయండి. డైలీ జాయినింగ్ ఎంత? యాక్టివ్ లీడర్స్ ఉన్నారా? రియల్ పేఅవుట్ కన్సిస్టెంట్గా ఉందా? టీమ్ గ్రోత్ జెన్యూన్గా ఉందా? ఎమోషన్తో కాకుండా లాజిక్తో డెసిషన్ తీసుకోండి. నెట్వర్క్ బిజినెస్లో సక్సెస్ పాసిబుల్, కానీ రియాలిటీ అర్థం చేసుకొని స్టెప్ వెయ్యాలి. అదే తెలివైన అప్రోచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.